హలో వివాస్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? కమ్మగా, రుచికరంగా ఉండే కొబ్బరి అన్నం. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బ్రేక్‌ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ హ్యాపీగా తినొచ్చు. పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్‌కి వేసియచ్చు. ఆఫీస్‌లకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ కొబ్బరి అన్నం తీసుకెళ్ళొచ్చు. అంత బావుంటుంది ఈ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం సగం కొబ్బరి చిప్ప ఫ్రెష్‌గా ఉండేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇలా చేసుకున్న తరువాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా రఫ్‌గా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా. తరువాత 4 కప్పుల రైసు పొడి పొడిగా ఉడికించుకొని ఇలా చల్లార్చుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పావు కప్పు పల్లీలు వేసుకొని, సగం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసి దోరగా వేయించుకుందాం. తరువాత అందులోకి 4, 5 ఎండుమిర్చి, 3, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని, 5, 6 జీడిపప్పు పలుకులు వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం. తరువాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు అందులోకి వేసుకొని, దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి రఫ్‌గా గ్రైండ్ చేసుకున్న 1.5 ఫ్రెష్ కొబ్బరి తురుము అందులోకి వేసుకుందాం. సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఇలా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఈ రైస్‌ని అందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 3, 4 నిమిషాల పాటు వేయించుకుందాం. ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చూస్తున్నారు కదా! ఇలా వేగిన తరువాత చివరిగా మనం అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. చూస్తుంటే నోరూరిపోతోంది కదా! ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఈ రెసిపీ ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్!